హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో N18 రోడ్డు గురించి అయితే మనం చూద్దామండి. ఈ N18 రోడ్ అనేది అనంతవరం నుంచి నెక్కల్ వరకు ఉంటుంది. మొత్తం 2.3 కిలోమీటర్లు అయితే ఈ N18 రోడ్డుని నిర్మిస్తున్నారు. ఈరోజు మనం దీని గురించి పూర్తిగా చూద్దామండి. ఇప్పుడైతే మనం అనంతవరం వైపు అయితే ఉన్నామండి. చూడొచ్చు ఆ కొండలో అవి కూడా కొండపైన వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, పక్కనే అనంతవరం ఉంటుంది. కరెక్ట్గా ఈ N18 రోడ్డు ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే E7 రోడ్డుని ఆనుకొని అయితే మొదలవుతుందండి N18 రోడ్డు. ఇప్పుడు మనం చూసాం కదా, ఈ విధంగా అయితే N18 రోడ్డు ప్రారంభం అవుతుందండి. మొత్తం 2.3 కిలోమీటర్ల దూరాన్ని ఇప్పుడు మనం ప్రయాణించి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో చూద్దామండి. ఎంత పూర్తయింది, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది, ఇంకెన్ని రోజుల్లో పూర్తి అవ్వచ్చు అనేటువంటి విషయాల్ని మనం చూద్దామండి. ఈ N18 రోడ్డు అనంతవరం దగ్గర ప్రారంభమయ్యే చోట E7 రోడ్డుని ఆనుకొని ప్రారంభమవుతుంది అన్నాం కదండి. అక్కడ కొద్దిగా బ్యాలెన్స్ ఉంది. ఇక తరువాత చూసినట్లయితే ఇదిగోండి ఈ విధంగా మనం వెళ్తున్నాం కదండి, తార్ రోడ్డు ఈ విధంగా అయితే నిర్మాణం చేశారు. మొత్తం 3 వరుసలుగా ఉండేటువంటి ఈ N18 రోడ్డుని సెంటర్లో ఉండేటువంటి రోడ్డు అయితే ఇదిగో ఈ విధంగా పూర్తయిపోయినటువంటి పరిస్థితి అండి. మిగతా లెఫ్ట్ అండ్ రైట్ రోడ్లు మాత్రం ఇంకా తార్ రోడ్లు అయితే వేయలేదండి. ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకునేటువంటి అంశం ఏంటి అంటే ఈ N18 రోడ్డు అనేది 3 వరుసలుగా నిర్మాణం చేస్తున్నారండి. ఈ 3 వరుసలలో మధ్యలో వచ్చేటువంటి వరుస మనం వెళ్తున్నాం కదా, ప్రయాణం చేస్తున్నాం, ఆ రోడ్డు పని అయితే తార్ రోడ్డు చాలా వరకు కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి. 2 వైపులా ఇంకా మొదలు పెట్టలేదు, కానీ 2 వైపులా కూడా డ్రైనేజీ వ్యవస్థ పనులు పూర్తయిపోయాయి. అలాగే భూగర్భ కేబుల్ వ్యవస్థ పైపుల నిర్మాణం కూడా పూర్తయిపోయింది. అలాగే 2 వైపుల రోడ్లకి సంబంధించి కంకర తోలినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఎర్త్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అలాగే లేయర్ బై లేయర్ పొరలుగా కంకర్ని అయితే తీసుకొచ్చి పోస్తూ ఉన్నారు. దానిపైన వైబ్రేటర్తో తొక్కిస్తూ ఉన్నారండి. మరియు ఇంకా ఏంటంటే డివైడర్ల నిర్మాణం కూడా జరిగింది. ఇప్పుడైతే మనం కరెక్ట్గా ఎక్కడికి వచ్చామంటే ఈ N18 రోడ్డుని E8 రోడ్డు ఎక్కడైతే క్రాస్ అవుతాయో, ఈ 2 రోడ్లు ఎక్కడైతే క్రాస్ అవుతాయో ఆ జంక్షన్ పాయింట్లోకి రావడం అయితే జరిగిందండి. ఆ జంక్షన్ పాయింట్లో ఈ విధంగా ఉంటుంది. ఇదిగో ఈ లారీలు ఇవన్నీ ఉన్నాయేమో E8 రోడ్డు. ఆ కొండలకెళ్ళి ఉన్నటువంటి రోడ్డు ఏమో మనం ఇప్పుడు ప్రయాణం చేసి వచ్చిన రోడ్డు, అదేమో N18 రోడ్డు. ఇదిగో మనం ఈ విధంగా అయితే స్ట్రైట్గా వెళ్ళాలి. ఇదిగోండి ఈ విధంగా రోడ్డు నిర్మాణం జరిగిన వైపు అయితే మనం వెళ్ళాలి. అదే N18 రోడ్డు. ఈ ప్రాంతంలో కేబుల్ వ్యవస్థ పనులు మరియు ఇదంతా కూడా జంక్షన్ పాయింట్ కాబట్టి ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం ఆగింది. చూడవచ్చు మనం ఈ భారీ కేబుల్స్ ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. ప్రధానంగా మనం చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే అండి, ఇక్కడ ఈ N18 రోడ్డుకి సంబంధించి ఎక్కడెక్కడ రోడ్డు వర్క్ బ్యాలెన్స్ మిగిలింది అంటే ఇదిగోండి ఇలాంటి రోడ్లు క్రాస్ అయ్యే దగ్గర మరియు ఈ N18 రోడ్డుకి 2 వైపులా కూడా రైతులకు ఇవ్వాల్సినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ అయితే రాబోతున్నాయండి. రిటర్నబుల్ ఫ్లాట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ రోడ్ని క్రాస్ అవుతూ భూగర్భ కేబుల్ అయితే వెళ్తున్నాయండి. అలాంటి చోట ఈ రోడ్డు పనులు అయితే బ్యాలెన్స్ ఆగడం జరిగిందండి. మనం చూడొచ్చు నిర్మాణానికి సంబంధించినటువంటి అప్డేటు. మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, లెఫ్ట్ రైట్లో కూడా రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. కంకర్ని పొరలుగా తీసుకొచ్చి పోస్తున్నారు. అలాగే వైబ్రేటర్తో తొక్కిస్తున్నారని మనం చెప్పాం కదండి. దానికి సంబంధించిన మిషనరీని కూడా మనం చూడొచ్చు. ఇదిగో మనం వెళ్తున్నటువంటి ఈ రోడ్డులో మనం వెళ్ళడానికి 1 గంట ముందు ఈ రోడ్డు నిర్మాణం అయితే చేశారండి. ఇదిగోండి ఇవన్నీ కూడా వైబ్రేటర్లు, ఇవన్నీ కొత్తగా ఈ రోడ్డుని అయితే నిర్మాణం చేశారు. ఫస్ట్ రైడ్ అయితే మందేనండి ఈ రోడ్డు పైన, మీరు కూడా చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ నుంచి కొత్తగా నిర్మాణం చేశారు. దూరంగా మిషనరీ అది కనిపిస్తుంది కదండి, అక్కడ వరకు డివైడర్ల నిర్మాణం కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. చూసారా, కొత్త రోడ్డు సెగలు కక్కుతుందండి. అప్పుడే రోడ్డు వేయడం వలన చాలా వేడిగా ఉంది. ఇదిగోండి చూడొచ్చు ఈ ట్యాంకర్లు ఇవన్నీ మిషనరీ అంతా కూడా. మనం ఇందాక చెప్పుకున్నాం కదండి ఏంటంటే రైతులకు ఇవ్వాల్సినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ 2 వైపులా వస్తాయి కదా అని. ఆ వచ్చే దగ్గర కేబుల్స్ అయితే ఈ రోడ్డుని క్రాస్ అవుతున్నాయని. ఇదిగోండి ఈ విధంగా క్రాస్ అవుతున్నాయి. ఇదిగో మనం చూడొచ్చు ఈ కేబుల్ కాయిల్స్ ఇవన్నీ కూడా రోడ్డుని క్రాస్ అవుతున్నాయి. క్రాస్ అయ్యే దగ్గర ఇదిగో ఈ విధంగా భారీ కాలువలాగా తీసి దానిపైన ఇసుక పోసి తరువాత కేబుల్స్ని అయితే నిర్మిస్తున్నారు. ఇదిగో ఇలాంటి చోట మాత్రమే N18 రోడ్డు బ్యాలెన్స్ ఆగిందండి. మరియు ఈ సిరీస్ రోడ్లు ఎక్కడైతే క్రాస్ అవుతాయో అక్కడ మరలా బ్యాలెన్స్ ఆగడం అయితే జరిగిందండి. ఇదిగో మరలా ఇక్కడ నుంచి రోడ్డు నిర్మాణం అయితే కంటిన్యూగా
నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి. ఇదిగోండి, ఇది కూడా ఇప్పుడు నిర్మాణం జరిగిందేనండి. దూరంగా చూడొచ్చు తారు వేసే మిషనరీ అదంతా కూడా మనం చూడొచ్చు. ఈ రోడ్డు పైన ఇంకా వెళ్ళడానికి కుదరదు, ఎందుకంటే రోడ్డు నిర్మాణం అప్పుడే చేశారు, అందుకని రోడ్డుపైకి ఇంకా ఎంటర్ కానివ్వలేదు. మనం చూడొచ్చండి, 2 మిషనరీల ద్వారా ఇక్కడైతే N18 రోడ్లో ఈ తార్ రోడ్డు వేసే పని అయితే జరుగుతూ ఉందండి. మనం ఇక్కడ ఒక విషయాన్ని అయితే చాలా క్లియర్గా గమనించాలండి. ఏంటంటే ఒక రోడ్డుకి సంబంధించి భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు మరియు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనులు, అలాగే ఎర్త్ వర్కు మరియు కంకర వర్కు ఇవన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత పైన వచ్చేటువంటి తార్ రోడ్డు అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. ఎందుకంటే ముందు ప్రధానంగా చేయవలసినటువంటి పనులు అవే కాబట్టి అవే లేట్ అవుతాయి కూడా. ఈ తార్ రోడ్డు వేసే పని అయితే లేట్ అవ్వదండి. రోజుకి కిలోమీటర్ల చొప్పున అయితే నిర్మాణం చేస్తారు. తర్వాత డివైడర్ల నిర్మాణం కూడా జరిగిపోతూ ఉంది ఆటోమేటిక్గా. ఇదండి ఈ వీడియోలో మనం క్లియర్గా చెప్పుకునే అంశం ఏంటి అంటే N18 రోడ్డుకి సంబంధించి దాదాపుగా ఒక 70% పనులు అయితే పూర్తయిపోయాయండి. మిగతా పనులు కూడా ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూడొచ్చు. ప్రధానమైనటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోయాయి. కష్టమైనటువంటి పనులు, ప్రధానమైనటువంటి పనులు అన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇక చివరిగా మిగిలినది ఏంటంటే తారు వేసే పనులేనండి. అది కూడా సెంట్రల్ రోడ్ అయితే పూర్తిగా దాదాపుగా నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి ఇదిగో మనం చూస్తూ ఉన్నాం. అలాగే 2 వైపులా వచ్చేటువంటి రోడ్లు 3 వరుసలు వచ్చే రోడ్డు కాబట్టి ఇది సెంట్రల్ రోడ్డు అయితే నిర్మాణం చేస్తున్నారు. మరియు 2 వైపులు వచ్చేటువంటి రోడ్లకు సంబంధించి ఈ కంకర వరకు ఇదిగో మనం చూడొచ్చు. ఈ ప్రాంతంలో కూడా కాస్త పని అయితే ఆగింది. ఎందుకు ఆగిందంటే ఈ రోడ్డు ఎండింగ్కి అయితే రావడం జరిగిందండి. E9 రోడ్డు వరకు అయితే మనం వచ్చేసాం. ఈ N18 రోడ్డు అనేది E7 రోడ్డు నుంచి E9 రోడ్డు వరకు అయితే ఉంటుందండి. మొత్తం 2.3 అని మనం చెప్పుకున్నాం కదా. ఈ రోడ్డు చివరి దశకి అయితే రావడం జరిగింది. ఇదిగో మనం చూడొచ్చు, ఇదిగోండి క్లియర్గా చూడొచ్చు. E9 రోడ్డు ఇక్కడ వరకు అయితే ఉంటుంది. E9 రోడ్డుకి సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి, మనం చూడొచ్చు. ఇదిగోండి ఇదే E9 రోడ్డుకి సంబంధించిన పనులు. ఆ దూరంగా కనిపిస్తున్నటువంటి ఆ కొండల దగ్గర నుంచే ఈ N18 రోడ్డు అయితే మనం చూసుకుంటూ వచ్చాం. ఇదేమో E9 రోడ్డు. ఇక్కడితో N18 రోడ్డు అయితే పూర్తిగా ఆగిపోతుందండి. ఇక్కడ వరకే ఈ రోడ్డు నిర్మాణం. చూశారు కదండి, N18 రోడ్డు గురించి అయితే మీరు క్లియర్గా చూశారు. ఎంత పూర్తయింది, ఇంకెంత బ్యాలెన్స్ ఆగింది అని మీరు చూశారు. ప్రధానంగా మీ అందరికీ మరలా ఇంకొకసారి చెప్తున్నాను, N18 రోడ్డుకి సంబంధించి 70% పనులు అయితే పూర్తయిపోయాయి, ప్రధానమైనటువంటి పనులు. ఇక మిగిలిందల్లా తారు వేసే పనులేనండి. అది కూడా చాలా తొందరగా జరుగుతుంది. మనం ఇంకొక విషయం కూడా క్లియర్గా చెప్పుకోవాలి. ఏంటంటే ఈ రోడ్డుకి 2 సంవత్సరాల కాలపరిమితిని అయితే ప్రభుత్వం ఇచ్చింది. ఆ కాలపరిమితిలోపు ఈ రోడ్డుని అయితే కంప్లీట్ చేస్తారని మనం అనుకోవచ్చు. ఇదండి ఈ వీడియో గురించి వివరణ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. అందరికీ మరొక్కసారి నమస్కారాలు.